ఇరాన్లో అల్లర్లు సద్దుమణిగాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తెహ్రాన్ సాధారణంగా మారింది. ప్రజల నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాతంతో అణచివేసింది. అంతా అయిపోయిందని ఇరాన్ సర్కార్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఉన్నట్టుండి మళ్లీ పశ్చిమాసియా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అందుకు కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. ఈ క్యారియర్ నౌక రాకతో తెహ్రాన్ వణికిపోతుంది. ట్రంప్కి ఇరాన్ వార్నింగ్స్ ఇస్తుంది. ఇప్పుడు అమెరికా కండబలం ప్రదర్శిస్తుంటే ఇరాన్ మైండ్ గేమ్ ఆడుతుంది. అబ్రహం లింకన్ నౌకకు ఇరాన్ ఎందుకు భయపడుతుంది? నిజంగా ఇరాన్పై ట్రంప్ యుద్ధానికి దిగుతాడా? లెట్స్ వాచ్. ఇరాన్ను అమెరికా బలగాలు చుట్టుముట్టాయా? గల్ఫ్ సీలో డొనాల్డ్ ట్రంప్ ఆర్మీ ఏం చేస్తుంది? ఇరాన్లో వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా? కొత్త సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఏవో భారీ పరిణామాలే చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సో కాల్డ్ భారీ ఆయుధాలు పశ్చిమాసియాలో పాగా వేశాయి. భారీ ఆయుధాలు ఇరాన్ సమీపంలోకి చేరుకున్నాయి. ఆ దిశగా భారీగా షిప్పులు వెళ్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నాడు. ఇరాన్ దిశగా భారీ సైన్యం వెళ్తుందన్నాడు. ఇరాన్ పరిణామాలను మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్టు ట్రంప్ వివరించాడు. అవి ఉపయోగిస్తామో లేదో తెలియదన్నాడు. ట్రంప్ చెబుతున్న భారీ ఆయుధాల్లో గుండెకాయ లాంటిది ఓ షిప్. ఆ షిప్ పేరు యుఎస్ఎస్ అబ్రహం లింకన్. అమెరికా నేవీ వద్ద ఉన్న నిమిత్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో ఇది 5ది. భూగోళంలోనే అతిపెద్ద యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. అణుశక్తి సామర్థ్యంతో అపరిమిత యుద్ధ సామాగ్రితో అమెరికా శక్తిని ప్రదర్శించేలా నిర్మించిన ఆ యుద్ధ నౌక ఇది. తాజా నివేదికల ప్రకారం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇప్పుడు పశ్చిమాసియాకు చేరుకుంది. ఈ షిప్ రాక ఎందుకు ఇరాన్లో టెన్షన్స్ రేపుతోంది? 3 వారాల క్రితం అది 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇది వరకు సౌత్ చైనా సముద్రంలో పాగా వేసింది. అయితే 3 వారాల క్రితం ప్రజల ఆందోళనలతో ఇరాన్ అట్టుడికింది. ఈ నిరసనలను అత్యంత క్రూరంగా ఇరాన్ అణచివేసింది. ప్రజలను సామూహికంగా హతమార్చింది. అయితే శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలను చంపేస్తే యుద్ధం తప్పదని అప్పట్లోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్నప్పటి నుంచి భారీగా పశ్చిమాసియాలో ట్రంప్ ఆయుధాలను మోహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకుంది. అయితే ఈ ఒక్క నౌక వస్తే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగుతున్నట్టా అన్న సందేహం రావచ్చు. అయితే అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది అమెరికన్ నేవీ స్ట్రైక్ గ్రూప్ లో భాగం. ఈ క్యారియర్ నౌకలో ప్రస్తుతం ఏమున్నాయి? ఇందులో 3 గైడెడ్ మిస్సైళ్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. డిస్ట్రాయర్లతో పాటు F-35 యుద్ధ విమానాల స్క్వాడ్రన్స్, FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు, రేడార్ జామింగ్ విమానాలు, యాంటీ సబ్మరైన్ అటాకింగ్ హెలికాప్టర్లు కూడా అబ్రహం లింకన్ క్యారియర్లో ఉన్నాయి. ఒక రకంగా ఇరాన్పై దాడి చేయడానికి అవసరమైన శక్తిని ఒక్క ఈ లింకన్ విమాన వాహక నౌక మాత్రమే ఇస్తుంది. అంతేకాదు పశ్చిమాసియా ప్రాంతానికి యుద్ధ విమానాలను కూడా తరలించింది. అవి ప్రస్తుతం జోర్డాన్లో ఎయిర్ బేస్లకు చేరుకున్నాయి. సమీపంలోని కార్గో విమానాలను కూడా అమెరికా దించేసింది. ఇవన్నీ అటుంచితే పశ్చిమాసియాలో అమెరికాకు పలు మిలిటరీ బేస్లున్నాయి. పశ్చిమాసియాలో అమెరికాకు మొత్తం 19 మిలిటరీ బేస్లున్నాయి. అందులో 8 అమెరికాకు పర్మనెంట్ స్థావరాలు. ఈ 8 బేస్లలో సుమారు 40 నుంచి 50 వేల మంది అమెరికన్ సైనికులు ఉంటారు. భారీ ఆయుధ సామాగ్రి ఉంది. సో ఇరాన్కు వాషింగ్టన్ క్లియర్ సిగ్నల్ ఇస్తోంది. అయితే త్వరలో ఇరాన్పై అమెరికా దాడి చేయబోతుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడు దాడి చేయడం లేదని ట్రంప్ చెబుతున్నాడు. తాజాగా ట్రంప్ ఓ అమెరికా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమతో ఇరాన్ చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడించాడు. ఇరాన్ సమీపం లోకి భారీగా ఆయుధాలను తరలించినట్టు ట్రంప్ తెలిపాడు. వెనిజులాలో మోహరించిన దానికంటే ఎక్కువగా పశ్చిమాసియాలో ఆయుధాలు సిద్ధం చేశామని ట్రంప్ వివరించాడు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఇరాన్ కూడా తమతో చర్చలకు రెడీ అంటూ పలుమార్లు చెప్పిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశాడు. అయితే అమెరికా ఆయుధాలను తరలించడంపై తెహ్రాన్ ఎలా స్పందించింది? ఇరాన్ కౌంటర్ అటాక్ కు దిగింది. అయితే మిస్సైళ్లతో కాదు, ఓ సందేశంతో తెహ్రాన్ విరుచుకుపడింది. తెహ్రాన్ మున్సిపాలిటీలోని ఓ బిల్ బోర్డు వెలిసింది. ఇది తెహ్రాన్లోని ఇంకిలాబ్ స్క్వేర్ కు సమీపంలోనే ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కూడలి ఇరాన్ రాజధానికి గుండెకాయ లాంటిది. అయితే తెహ్రాన్ ఏర్పాటు చేసిన ఆ బిల్ బోర్డ్ ని చూడకుండా ఎవ్వరూ ఉండలేరు. అంటే అంత పెద్దగా ఆ బిల్ బోర్డ్ ని ఇరాన్ ఏర్పాటు చేసింది.
తెహ్రాన్లోని బిల్ బోర్డ్లో ఏముంది? అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విహంగ వీక్షణాన్ని ఆ బిల్ బోర్డ్ సూచిస్తుంది. డెక్పై ఉన్న అమెరికన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు కనిపిస్తున్నాయి. నౌక పక్కనే సముద్రపు నీటిని రక్తవర్ణంలోకి మారినట్టు ఆ బిల్ బోర్డ్ ను చిత్రీకరించారు. మొత్తం చిత్రాన్ని అమెరికన్ జాతీయ పతాకంతో కూడి ఉంది. ఈ బిల్ బోర్డ్ పై మెసేజ్ పారసీ, ఇంగ్లీష్ లో ఉంది. గాలిలా వస్తే సుడిగాలిని చూడాల్సి వస్తుందని బోర్డుపై రాసి ఉంది. చిన్న తప్పు చేస్తే పెను ప్రమాదం చుట్టుముడుతుందని అమెరికాకు ఇరాన్ హెచ్చరించింది. తమ శక్తి సామర్థ్యాలపై ఇరాన్కు నమ్మకం ఉందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘీ తెలిపాడు. గతంలోని అనుభవాలను ఇరాన్ గుర్తుపెట్టుకున్నదని, గత జూన్లో ఇరాన్ చేసిన విరోచిత పోరాటం ప్రపంచానికి తెలుసని ఇస్మాయిల్ చెప్పాడు. ఏమాత్రం దాడులకు దిగినా సునామీని ఎదుర్కోవాల్సిందేనని అమెరికాకు ఇరాన్ ప్రతినిధి వార్నింగ్ ఇచ్చాడు. అయితే అమెరికాకు ఇరాన్తో పాటు దాని అనుబంధ మిలీషియాల నుంచి కూడా వార్నింగ్స్ వచ్చాయి. యెమెన్కు చెందిన హూతీలు కాలిపోతున్న ఓ నౌక వీడియోను విడుదల చేశారు. దీనికి కమింగ్ సూన్ అన్న 2 పదాలతో క్యాప్షన్ పెట్టారు. అయితే అమెరికా త్వరలో దాడి చేయబోతుందా? దీనికి ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇరాన్పై దాడికి ఏ క్షణంలోనైనా ట్రంప్ దాడికి ఆదేశించవచ్చన్న నివేదికలు వెలువడ్డాయి. కానీ చివరి నిమిషంలో దాడిని ట్రంప్ ఆపేశాడు. ఎందుకు ట్రంప్ దాడిని ఆపేశాడు? ఇరాన్ నుంచి ట్రంప్కి హామీలు వచ్చాయట. ఆందోళనకారులను చంపబోమని ఇరాన్ హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. అందుకే ఇరాన్పై దాడిని ట్రంప్ మానుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా ట్రంప్ అలాగే చేస్తాడా? కేవలం ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నాడా? ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పడం కష్టం. ఎందుకంటే వెనిజులా విషయాన్నే తీసుకోండి. డ్రగ్స్ ముఠాలను అడ్డుకోవడానికే సైన్యాన్ని మోహరిస్తున్నట్టు ఆగస్టులో ట్రంప్ చెప్పాడు. మొదట్లో డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలను కరేబియన్ సముద్రంలోకి తరలించాడు. ఆ తర్వాత యుఎస్ఎస్ గెరాల్డ్ అక్కడికి చేరుకున్న తర్వాత వెనిజులాపై డిసెంబర్లో ట్రంప్ అటాక్ చేశాడు. అప్పట్లోనూ వెనిజులాపై దాడి చేయబోమని ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడిని ఎలా కిడ్నాప్ చేశారో ప్రపంచం చూసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ని అంచనా వేయడం కష్టం. ఇరాన్పై అమెరికా దాడికి దిగకపోవచ్చు. కానీ పశ్చిమాసియా మాత్రం ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పలు విమాన సేవలు రద్దయ్యాయి. ఎయిర్ ఫ్రాన్స్, ఇండిగో, లక్స్ ఎయిర్ వంటి సంస్థలు తమ విమాన సేవలను నిలిపివేశాయి. దీంతో ఏదో జరుగుతుందన్న ఆందోళన మొదలైంది. నిజానికి ప్రస్తుతం యుద్ధం జరగకపోవచ్చు. కానీ ఇరు దేశాల మధ్య మాత్రం మైండ్ గేమ్ మొదలైంది. వాషింగ్టన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. తాము భయపడేదే లేదని తెహ్రాన్ స్పష్టం చేస్తుంది. ఇరాన్ ఒప్పందానికి రావాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. తమపై దాడికి దిగితే తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఈ 2 వాదనల మధ్య పశ్చిమాసియా భయాందోళనకు గురవుతుంది. ప్రస్తుతానికి క్షిపణులు గాల్లోకి లేవకపోవచ్చు. కానీ బలగాలు ఇంత దగ్గరగా మోహరించినప్పుడు చిన్న నిప్పురవ్వ కూడా దావానలంగా మారే ప్రమాదం ఉంది.